Welcome to Burning Topic. లక్షలాది మంది భూ బాధితులకు శుభవార్త. కొత్త చట్టం వచ్చేస్తుంది. అన్ని భూ సమస్యలకి చెక్ పెట్టండి. రాష్ట్రంలో మరో 10 రోజుల్లో ఆ పోర్టల్కు గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైంది. లక్షలాది మందికి ఇబ్బందిగా మారిన ఆ వ్యవస్థకు ప్రభుత్వం స్వస్తి పలకనుంది. అందుకు ప్రత్యామ్నాయంగా ప్రజాభిప్రాయాలతో రూపొందించిన కొత్త చట్టాన్ని అమలు చేసేందుకు సమాయత్తమవుతుంది. ఈ నేపథ్యంలోని ఆ పోర్టల్ స్థానంలో కొత్త వెబ్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇంతకీ ఏమిటా పోర్టల్? దాని ద్వారా ఎవరికి లాభం? చూద్దాం. ఈ నెల 30న తెలంగాణ ప్రభుత్వం కొత్త పోర్టల్ను ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీనికి అనుమతి ఇచ్చినట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం ఇచ్చిన వెంటనే దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. భూభారతి ROR చట్టం 2025 మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ ఇప్పటికే ఆమోదించింది. ప్రస్తుతం న్యాయశాఖ పరిశీలనలో ఉంది. మరో 2 రోజుల్లో సీఎం కార్యాలయానికి ఈ నివేదిక చేరనుందని విశ్వసనీయ సమాచారం. తప్పిదాలు పునరావృతం కాకుండా పగడ్బందీగా భూభారతి పోర్టల్ తయారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ధరణి పోర్టల్ ప్రవేశపెట్టినప్పుడు జరిగిన తప్పిదాలు భవిష్యత్తులో మళ్లీ జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. కాస్త ఆలస్యమైన రైతులు మరియు భూమి హక్కుదారులు ఇబ్బంది పడకుండా ఈ సిస్టమ్ను అమలు చేయాలన్నది ప్రభుత్వ ధ్యేయం. పౌర సేవల్లో అంతరాయం కలగకుండా భూమి హక్కుల డేటాలో తప్పిదాలు దొర్లకుండా చర్యలు తీసుకుంటున్నామని, కొత్త పోర్టల్ రైతుల హక్కులను మరింత భద్రపరిచేలా రూపొందించబడుతుందని కూడా రెవెన్యూ శాఖ అధికారులు చెబుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఆర్కిటెక్చర్ మార్పులు లేకుండానే వేగవంతమైన సేవలు ధరణి పోర్టల్ వాడకంలో పాత వాహనం లాంటి స్థితికి చేరుకుంది. దాన్ని మార్చకుండా కేవలం మెకానిక్స్ అప్గ్రేడ్ చేస్తే సేవల వేగం పెరగదు అని కూడా ప్రభుత్వ అధికారులు భావించినట్టు తెలుస్తుంది. అందువల్లే మౌలికమైన వనరులను మార్చకుండా కొత్త పోర్టల్లు తయారు చేశారు. ఈ కొత్త పోర్టల్లో మార్పులు సేవలు వేగంగా అందించడంలో సహాయపడతాయి. అయితే ఈ మార్పులను జాగ్రత్తగా సమర్థవంతంగా నిర్వహించకపోతే సాంకేతిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కూడా తెలుస్తోంది. ఇక ధరణి పోర్టల్ మొదట 5 లేదా 6 మాడ్యూళ్లలో ప్రారంభమై ఆ తర్వాత అనేక మార్పులు చేర్పులు జరిగి 35 మాడ్యూళ్లకు పెరిగింది. ఎక్కువ మాడ్యూళ్ల కారణంగా అనేక సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ప్రస్తుతానికి కొత్త భూభారతి పోర్టల్ను అప్గ్రేడ్ చేసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ఇంకా ధరణి పోర్టల్ NIC టెక్నికల్ టీంకు ఇదే సవాలుగా మారినట్టు సమాచారం. మార్పులు చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా సర్వర్ స్లో అవుతుండటం, స్లాట్ బుకింగ్ సమస్యలు ఎదురవటం, రిజిస్ట్రేషన్ల ప్రాసెస్ నెమ్మదించడం లాంటి సమస్యలు రావటం జరుగుతున్నట్టుంది. ఇక భూభారతి చట్టాన్ని ఒకేసారి అమలు చేయడం సాంకేతికంగా సాధ్యం. కానీ పోర్టల్ స్టెబిలిటీని పరీక్షించుకుంటూ దశల వారీగా అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలుస్తుంది. 10 నుంచి 12 రోజుల్లో భూభారతి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి అవసరమైన మెకానిజాన్ని సిద్ధం చేస్తున్నట్టు అధికారులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇక భూభారతి చట్టానికి అనుగుణంగా పోర్టల్ డిజైన్ మారుతుంది. పేర్ల మార్పులకు సంబంధించిన అధికారాల కేటాయింపుల వంటి అంశాలు ప్రత్యేకంగా డిజైన్ చేశారని తెలుస్తుంది. గతంలో ధరణి పోర్టల్పై తరచూ మార్పులు చేయటం వల్ల అనేక టెక్నికల్ సమస్యలొచ్చాయి. అదే పొరపాటు మళ్లీ పునరావృతం కాకుండా ప్రణాళికాబద్ధంగా భూభారతి పోర్టల్ను తెలియజేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన భూ యాజమాన్య హక్కులు కాపాడే లక్ష్యంగా తెచ్చిన ధరణి పోర్టల్ భూ యజమానులకు కొత్త భూచిక్కులు తెచ్చిపెట్టింది. ధరణి పోర్టల్ కారణంగా లక్షలాది మంది రైతులు భూ సమస్యలను ఎదుర్కొన్నారు. ధరణి పోర్టల్లో తలెత్తిన సమస్యల పరిష్కారం కాకపోవడంతో ఎన్నో అవస్థలు పడ్డారు. ప్రభుత్వ అధికారుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగినా ఫలితం దక్కని పరిస్థితి నెలకొంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త భూభారతి పోర్టల్పై ఎప్పుడొస్తుందా అని ప్రజలు చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. రైతులు, భూమి హక్కుదారులు భూభారతి ద్వారా భూ సమస్యలు పరిష్కారమవుతాయనే విశ్వాసంతో కూడా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రజల అంచనాలను దృష్టిలో ఉంచుకొని NIC సహాయంతో భూభారతి పోర్టల్లో సాంకేతికంగా మార్పులు చేసినట్టు తెలుస్తుంది. భవిష్యత్తులో కూడా ఎలాంటి కొత్త సమస్యలు తలెత్తకుండా పోర్టల్ తయారుపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. మరో 10 రోజుల్లో భూభారతి పోర్టల్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా ఇష్టాగోష్ఠిలో చెప్పడంతో భూభారతి పోర్టల్పై స్పష్టత ఇచ్చినట్టయింది.
దీంతో అధికారుల నుంచి రైతుల వరకు అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తున్న భూభారతిపైనే అందరి దృష్టి కేంద్రీకృతం అయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ధరణితో కష్టాలు పడ్డ ప్రజలు భూభారతితో తొలగిపోతాయని మాత్రం భావిస్తున్నారు. ఇక భూభారతి కొత్త పోర్టల్ భూ సమస్యలకు పరిష్కారం ఎలా చూపుతుందో మరో 10 రోజుల వరకు వేచి చూడాల్సిందే.